దేవుడు ప్రజలు మీ వెనక ఉంటారా? ఇప్పుడు ఈ ఈ పోలింగ్లో మీ వెనక ఉండి మీకు ఓటేస్తారా? వేస్తే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అది నాకు దేవుని మీద నమ్మకం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. ఏం జరుగుతుందనేది మీకు కూడా నమ్మకం విశ్వాసం లేని మీకు కూడా జూన్ 4వ తారీఖు తెలిసిపోతుంది కదా. సో మీరు ప్రజలకి నేరుగా ఈ సందర్భంగా 2019 ఇంటర్వ్యూ అప్పుడు కొన్ని కీలకమైన సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారంటే, ఇదిగో ఈ పర్పస్ కోసం నాకు ఓటేయండి, లేదు ఇది చేస్తానని ఓటేయండి, లేదు నేను వైజాగ్లో రాజధాని పెడతాను కాబట్టి ఓటేయండి, లేదు మీకు వెల్ఫేర్ ఇస్తానని ఓటేయండి, ఉద్యోగాలు ఇస్తానని ఏ పాయింట్ మీద చూసి ఓటేయమని చెప్పి అప్పీల్ చేయగలుగుతారు? నేను ఒకటే ఒకటి అడుగుతా, ఒకటే ఒకటి అప్పీల్ చేస్తా ప్రజని. ఇన్ఫ్యాక్ట్ నాకు ఓటు వేయని వారిని కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తా. అంటే నాకు ఓటు వేయకపోవడానికి వాళ్ళకున్న రకరకాల కారణాలు ఉండొచ్చు. కులం కావచ్చు, వాళ్ళకున్న వాళ్ళ పార్టీల అఫిలియేషన్ కావచ్చు, ఏదైనా కారణం కావచ్చు. బట్ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళండి, మీ భార్యతో మాట్లాడండి, మీ ఇంట్లో మీ అవ్వాతాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్నపిల్లలు కదా, ఓటు లేదు కదా అని వాళ్ళను పక్కన పెట్టద్దండి. వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోండి. ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి, అందరితో మాట్లాడి ఎవరి వల్ల మీకు మంచి జరిగింది, ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుంది అన్నది ఒకే ఒక్క అంశం మీ ఓటును గైడ్ చేసేట్టుగా మీరు ఆలోచన చేసి ఓటేయండి. దిస్ ఇస్ ఆల్ వాట్ ఐ నీడ్ టు సే. రైట్. ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు మేడం ఈసారి పులివెందులలో? లాస్ట్ టైం 90,000, పోయినసారి కంటే ఎక్కువనే వస్తుందమ్మా. ఓకే, 1 lakh టచ్ అవుతుందంటారా? దాటచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ వాట్ ఈజ్ యువర్ మెసేజ్ అండి? అంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు గెలిపించాలి అంటే ఏం చెప్తారు? For 2 things, for his character and for his vision. నమ్మదగిన క్యారెక్టర్ ఉంది కాబట్టి ఓటేయచ్చు. ఒక 20 ఏండ్లు 30 ఏండ్లు ముందు చూపుతో ఏది అవసరమో రాష్ట్రానికి, ప్రజలకు, రాబోయే తరాలకు ఏది అవసరమో చూడగలిగే విజన్ ఉంది కాబట్టి ఆ విజన్ను నెరవేర్చగలిగే చిత్తశుద్ధి ఉంది, డిటర్మినేషన్ ఉంది. మళ్ళా మేము కలిసి ఉన్నాం ఏమంటే అమాయకుల జనం పిచ్చోళ్ళ. పోయినసారి గెలిపించినందుకు మాకు గడ్డి పెట్టారా బాబు, ఈసారి మిమ్మల్ని గెలిపించం అంటున్నారు ప్రజలు. 5 సంవత్సరాలు మీ పరిపాలన చూసిన తర్వాత, మీరు కొట్టుకున్నటువంటి కొట్లాటలు చూసిన తర్వాత మళ్ళీ ఎందుకు వేస్తారు అంటే అవసరం కోసం గెలుస్తున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కోసం గెలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఓడించాలి? కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగోలేదా? నేను మనవి చేస్తున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, ఎప్పుడూ లేనంత పాజిటివ్ ఓట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. మళ్ళా జగన్ రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలని పేద ప్రజలు భావిస్తున్నారు. అది నమ్మకపోతే 4వ తారీఖు చూసుకోండి. అంటే ఒక రాష్ట్రంలో కేవలం పేదల కోసం పుట్టి పేదల బాగు కోసమే ఏర్పడబోయే ప్రభుత్వంగానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూడాలంటారా? ఆ పార్టీని చూడాలంటారా? పేదల పార్టీ అని ముద్ర మీకు మీరే వేసేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ జస్ట్ అధికారంలోకి రావడం, కానీ రాష్ట్ర అభివృద్ధి మొత్తం పక్కన పెట్టేశారా? నో, రాష్ట్ర అభివృద్ధి పేద ప్రజల కోసమే. రాష్ట్ర అభివృద్ధి కూడా ధనికుల కోసమా? నేను ఒక మాట చెప్తున్నా, దీనిలో ఏ సమాజంలో అయినా ఊతం కావాల్సింది పేద ప్రజలకి. ధనికులకి ఎందుకు ఊసం? వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ ఎంజాయింగ్. అందువల్ల వాళ్ళని నష్టపరచాలని కాదు, పేద ప్రజలకు చేయూతనిచ్చి పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. పేదరికం సమాజంలో పోతే కదా ఆ సమాజం బాగుపడినట్లు లెక్క. 20 గంటలు 18 గంటల పాటు కూడా కష్టపడి ట్యాకిల్ చేసిన మీరు ప్రత్యక్షంగా ఇప్పుడు పార్లమెంటు బరిలో దిగారు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. ఏ విధంగా ఉన్నాయి గ్రౌండ్ పాలిటిక్స్ ఇక్కడ నెల్లూరు జిల్లా పొలిటికల్ ఇష్యూస్? నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు మొట్టమొదట మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు నేను ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు
ఆ రోజు పరిస్థితుల దృష్ట్యా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, ఆ తర్వాత మేకపాటి శేఖర్ రెడ్డి గారు పార్టీ వదిలి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో పార్టీ అధినాయకుడి పట్ల క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆ అభిమానం, ప్రేమ తగ్గలేదు. కానీ పార్టీ క్యాడర్లో ఒక నిరాశ, నిస్పృహ అన్నటువంటివి నెలకొన్న నేపథ్యంలో నేను ఇక్కడ నెల్లూరు పార్లమెంటుకి అభ్యర్థిగా రావడం జరిగింది. ఓకే. ఈరోజు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అద్భుతమైనటువంటి స్పందన. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ, ఆదరణ అన్నటువంటిది గతంలో ఏ నాయకుడి పట్ల లేనటువంటి ఆదరణ, ప్రేమ, అభిమానం ఈరోజు ఉన్నాయి. దానికి కారణం కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నేను ఆయనతో మేము సైతం సిద్ధం అన్నటువంటి బస్సు యాత్రలో ప్రత్యక్షంగా నేనే చూశాను. కార్యకర్తలు కాకుండా ప్రజలు ఎవరైతే పథకాల వల్ల లబ్ధి పొందారో, ఆయన 5 సంవత్సరాల సుపరిపాలన చూశారో, పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే తన కనీస అవసరాలకి కూడా కష్టాలు పడతా ఉన్నారో, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందన కానీ చూస్తే, ఆయన్ని చూడగానే ఆ స్పందన అంటే కళ్ళలో ఆనంద బాష్పాలు కానీ, ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ కానీ, నిజంగా మాకు ఒక దేవుడు దొరికాడు అన్నటువంటి భావన వాళ్ళల్లో ఆ కళలో కనపడతా ఉంది. కాబట్టి ఈ నాయకులందరూ కూడా వెళ్ళినంత మాత్రాన అధినాయకుడి పట్ల ప్రజల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ ఏమాత్రం చెక్కు చెదరు. అప్పుడైనా కూడా ఇప్పుడైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ రోజు కూడా అదే ఇంకా మెరుగైన పరిస్థితి ఉందే కానీ పరిస్థితి ఏ రోజు కూడా క్షీణించలేదు. మా సిద్ధం సభలు ఎలా జరిగాయి, ఆ యుద్ధం సభ ఎలా జరిగిందో ప్రజలే చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడు సిద్ధమే గెలుస్తుంది. సిద్ధం యొక్క విజయమే తథ్యం అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే రేపు 24లో సీఎం కాబోతుంది. వైనట్ 175 అన్నారు మేడం. సో మీరు ఆ మధ్య సభలు పెట్టినప్పుడు అంటే ఇది ఒకటి చెప్పండి మేడం. అలాంటిదైతే ఏమీ లేదు. ముందున్న టార్గెట్ మాత్రం గెలవాలని. ఓకే. ఎంత మెజారిటీ అని టార్గెట్ గా పెట్టుకున్నారు? మెజారిటీ అనేది ప్రజలే నిర్ణయిస్తారు ఖచ్చితంగా. ఓకే. ఇక్కడ ఆల్రెడీ మీ టికెట్ ఖరారు కంటే ముందు జరిగిన పరిణామాలని మీకు తెలిసి ఉంటాయి. ఒకవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చాలా స్తబ్దుగా ఉన్నారు. తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళడం, గంజి గారు తెరపైకి రావటం, మళ్ళీ ఆళ్ల గారు రివర్స్ రావటం, ఇవన్నీ చూశారు కదా. ఆ ఇష్యూస్ అన్నీ మీకు ఏమైనా ఇబ్బందులకి గురి చేస్తాయని అనుకున్నారా? ఇప్పుడు స్టెబిలైజ్ అయిపోయిందండి. అందరూ గ్రూప్స్ కూడా లేవు మా పార్టీలో. జనరల్ గా 2-3 గ్రూపులు వర్గాల్లాగా ఉంటాయి. ఇప్పుడు మాలో బాగా యూనిటీ వచ్చేసేసింది. ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అంటే మీరు అన్నారు కదా, ఇంతకు ముందు కొంచెం 2-3 ఇష్యూస్, చిన్న మైనర్ ఇష్యూస్ ఉన్నా గానీ అవి ఇప్పుడు అంతా స్టెబిలైజ్ అయిపోయినాయి. అందరూ వాళ్ళే ప్రోత్సాహంగా నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. అందరూ కలిసి నన్ను గెలిపించాలని గట్టిగా నమ్ముతున్నారు. నేను కూడా ఖచ్చితంగా గెలుస్తాను. రైట్. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మీకు అన్ని విధాలుగా అండగా ఉండి ఖచ్చితంగా గెలిపించి అసెంబ్లీలో అడుగు పెడతాను అని చెప్పి ఆయన సవాల్ చేశారు. లోకేష్ అసలు అసెంబ్లీకి కూడా రాకుండా అడ్డుకుంటాను, నేనే గెలుస్తాను అంటున్నారు. ఎలా చూడాలి ఈ 2 కాంట్రవర్షియల్ కమెంట్స్ ని? ఇప్పుడు ఇద్దరం ప్రచారం చేస్తామండి, ఇద్దరం ప్రజల్లోకి వెళ్తాము. అయితే వాళ్ళ ప్రచారం నచ్చితే వాళ్ళకి ఓట్లు వేస్తారు, మా ప్రచారం నచ్చితే మాకు ఓటింగ్ వేస్తారు. అంటే మేము అప్రోచ్ అయ్యే విధానం అనమాట. ఏది ప్రజలకి దగ్గరగా వెళ్ళి అందుబాటులో ఉంటారా వీళ్ళు క్యాండిడేట్ అనేవాళ్ళు, మనకి ఏ సమస్య వచ్చినా మనం డైరెక్ట్ గా వెళ్ళి పరిష్కరించుకోగలుగుతామా, వీళ్ళు ఓటింగ్ కైనా కనీసం మా దాకా రాగలిగారా ఓటు అడగటానికైనా, అవన్నీ కూడా ఆలోచించుకొని వాళ్ళు ఓటు వేస్తారు. అది మాకే పడుతుందని మేము భావిస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు టీడీపీ ఒక్కటే కాదు కదా, 3 పార్టీలు కలుపుకొని వస్తూ ఉన్న ఎలక్షన్ ఇది.
ఏమైనా భయం వేస్తుందా, టఫ్ ఉంటదేమో నాకు అని? లేదండి, ఎందుకంటే మాకు గ్రౌండ్ వర్క్ గా కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కొండంత ఉందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఫ్యామిలీ మాది కూడా, మా మావయ్య గారు కానీ, మా అమ్మగారు కానివ్వండి, ఆర్కే గారు కానివ్వండి, అలాగే బలమైన కార్యకర్తలు, నాయకులు, ఇంకా ప్రజలు కూడా మాతోటే ఉన్నారు. సో అదే మాకు కొండంత అండగా ఉంది. వాళ్ళ నమ్మకం కూడా నేను గెలుస్తానని, నా నమ్మకం కూడా గట్టి నమ్మకం, నేను గెలుస్తాను. ఓకే, తల్లి మనకి ముఖ్య అంటే ప్రథమ గురువు అంటూ ఉంటారు కదా. అవును. ఇప్పుడు రెండు రకాలుగా, యాజ్ ఎ మదర్ అండ్ యాజ్ ఎ పొలిటీషియన్, మీ గురువు మీ మదర్ అనే చెప్తారా ఇప్పుడు? అవును. హౌ షీ ఈజ్ ఇన్స్పిరేషనల్ టు యూ అంటే ఏం చెప్తారు? తను ఒక మహిళ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.